బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలో కృష్ణాతో సరదాగా అనే వీడియోలో పచ్చిమిర్చితో గోంగూర ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇక చూడండి, గోంగూర తీసుకొని 2 కట్టలు కట్ చేసి నీళ్ళల్లో గుంజేసాను. మళ్ళీ నీళ్ళల్లో పెట్టి పక్కన పెట్టేశాను, గిన్నెలో పెట్టేసి. ఇది ఇప్పుడు కుక్కర్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. శుభ్రంగా గుంజి మళ్ళీ వాటర్ పోసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు గట్టిగా ఇట్లా పిండుకోవాలి గోంగూరని. అలా నీళ్ళన్నీ చేతులని పోతాయి. గట్టిగా పిండాలి. పిండి కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టేసుకోవాలి. మొత్తం గోంగూర అంతా గుంజేసి 2 కట్టల గోంగూర అన్నమాట. అది కట్టలు కూడా మీకు చూపించాను కదా. ఇప్పుడు మొత్తం గోంగూర అంతా కుక్కర్లో 10 పచ్చిమిరపకాయలు, సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఈ 4 గోంగూర కలిపి మొత్తం కుక్కర్లో పెట్టేశాను. చూడండి, పసుపు పెట్టాను, చిటికెడు, 1 స్పూన్ ఉప్పు పెట్టేసాము. ఈ కుక్కరు మొత్తం పెట్టేసి మూత పెట్టేసేయాలన్నమాట కుక్కర్కి. చూడండి, మొత్తం కుక్కర్ మూత పెట్టేసి అన్నీ కూడా గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఇంకేమి పెట్టద్దు. ఈ 4 కుక్కర్లో పెట్టేసుకున్నాం. కుక్కర్లో చూపిస్తున్నాను చూడండి. 4 వాటర్ కూడా పోయొద్దు దాంట్లో. ఆల్రెడీ వాటర్ గోంగూరలో మన పిండి కొంచెం ఉంటాయి వాటరు, సాల్ట్ నుంచి వాటర్ వస్తాయి. ఒక 4 విజిల్స్ పెడితే చాలు అన్నమాట. దానికి 4 విజిల్స్ అయితే చాలు. ఇంకా అయిపోయింది. కట్టేసాను పొయ్యి. మనం పొయ్యి కట్టేసుకోవాలి. వెలిగించుకున్నాక ఉడికినాక కట్టేసుకోవాలన్నమాట పొయ్యి. ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్కి పెద్ద గోంగూర ఒకటే కదండి, పచ్చిమిర్చి గోంగూరే కదా, ఉడకాల్సింది. అందుకని తొందరగానే అయిపోయిద్ది అన్నమాట. ఇక దించి కింద పక్కన పెట్టేసాము. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి తాలింపు చేసుకోవాలన్నమాట. మెదపాలి. ఆ గోంగూరని మెదిపి తాలింపు చేసుకోవాలి మనం. దాంట్లోకి ఏమేమి కావాలో ఇక్కడ పెట్టాను చూడండి. అది ముందు పప్పు గుర్తు ఆ గోంగూర మొత్తం మెదిపోవాలి. పచ్చిమిర్చి అంతా ఉడికిపోయింది. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, అంటే చిన్నుల్లిపాయ రెబ్బలు పచ్చాపిచ్చాక దంచుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు, 1 స్పూను తాలింపు గింజలు, 5 ఎండుమిరకాయలు. దీంట్లో ఎండుమిరకాయ వేసుకుంటే బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఆయిల్ వెళ్ళి మనం రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది ఎండుమిరకాయ. అందుకనే 5 కాయలు వేసాను అనమాట తాలింపులో. తాలింపు వేస్తానికి కళాయి పొయ్యి మీద వెలిగించుకున్నాము. ఇది పచ్చిమిర్చితో చేసుకునే గోంగూర అన్నమాట. ఓన్లీ ఉల్లిపాయ కూడా పెట్టద్దు. ఇక ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ చాలు. నేనంటే సుమారుగా వేసుకున్నాను అనుకోండి. 2 కట్టల గోంగూరే కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. అది బాగా కాగనివ్వాలి. నూనె కాగితే తాలింపు తొందరగా ఏగిద్ది అన్నమాట. ఆయిల్ గట్టిగా బాగా కాగనివ్వాలి. ఈలోగా ఇంకొంచెం నలగకపోతే మనం గోంగూర మెదుపుకోవచ్చు అన్నమాట. ఇక చూడండి ఎలా మెదుపుకున్నాను. పప్పు గుత్తి లాంటిది తీసుకొని ఆ గోంగూర మెదుపుకోవాలి. ఆయిల్ బాగా ఈటెక్కాలి.
రెడీగా పెట్టుకున్నాం కదా, తాలింపు గింజలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తాలింపు గింజల్లో వేసుకుందాం మనం. చూడండి, ఎండుమిరకాయలు వేసాను ముందు, వేపుతున్నాను అనమాట. ఎండుమిరకాయ అవి కొంచెం నలుపు రూపం రావాలన్నమాట, బ్లాక్గా, లైట్ బ్లాక్. ఇప్పుడు తాలింపు గింజలు, కరివేపాకు కూడా వేసేసాను. చిటపట మంటున్నది. కొంచెం చిన్నుల్లిపాయలు కూడా దంచాను కదా, అవి కూడా వేసేసాను. ఇప్పుడు చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసాను. అన్నీ కలిపి మనం గరిటతో మాడకుండా, తాలింపు మాడకుండా తిప్పుకోవాలి. తాలింపు మాడకుండా ఎలా వేపుతున్నానో కూడా మీకు చూపిస్తాను. అది చూడండి, కరివేపాకు, చిన్నుల్లిపాయ, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసేసాను. అదొక పావు స్పూన్ అన్నీ కలిపి వేసేసాను. ఎరుపు ఉండకూడదండి, కొంచెం బ్లాక్ రంగులో రావాలి, డార్క్ మెరూన్ రంగులో ఎండుమిరకాయ రావాలి. చూడండి, చెరగేసుకుంటా ఉన్నారు మిరపకాయలు. గోంగూరకెల్లా తాలింపేనండి, తాలింపు బాగా కారం ఇచ్చాయి. ఎండుమిరకాయ ఆల్రెడీ ఉత్తి పచ్చిమిరకాయలే కదా మనం పెట్టింది, కారం కూడా పెట్టలేదు. అది వేయటానికి వచ్చేసి తాలింపు అయిపోయింది. ఇప్పుడు గోంగూర కోసేసుకుంటాం. దాంట్లో కుక్కర్లో మెదుపుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని దీంట్లో కళాయిలో పోసేసుకున్నాం. ఆ తాలింపులో పోసేసుకున్నా కొంచెం నీరు వెళ్ళి అనిపించిద్దండి, దాన్ని గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. దగ్గరకు వచ్చింది దాంట్లో అంతా ఒక 5 minutes అయితే అయిపోయింది. కొంచెం నీరు ఉంటుంది, లేదంటే మన రైస్లో కలుపుకునేటప్పుడు నీరుగా అనిపించినట్టు ఉంటుంది అన్నమాట. అలా ఉండకుండా ఉండటానికి ఇలా చేసుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర. మళ్ళీ తినాలి అనిపించినట్టుగా అనిపించిద్దండి. చూడండి, దగ్గరికి తాలింపు అంతా కాగినాకే పోయాలి. ఇలా చేసుకుని టేస్ట్గా చూడండి, ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. సబ్స్క్రైబర్ చేసుకోండి. మేము ఇంత కష్టపడి వీడియోలు చేసి సబ్స్క్రైబర్ చేసుకుంటే మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించి ఇంకా మరిన్ని వీడియోలు పెడతానికి మాకు కూడా ఉత్సాహం వచ్చింది. ఇంకా ఏం వంట చేయాలి, ఏది కొత్త వంట పెట్టాలి, ఏది చూస్తారు అన్నట్టుగా రోజు మేము కూడా ఆలోచించుకుంటూ ఉంటాం కదండి. మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి. వీడియో చూసేటప్పుడు క్లిక్ చేయకుండా చూస్తామనండి. వీడియో మొత్తం చూస్తేనేగా ఎలా వండుకోవాలో ఏంటో మీకు అర్థమయ్యేది. కొత్త వంటకాలు కూడా పెడదాము మనం కూడా. నేను ఎవరికి చాలా వీడియోస్ పెట్టాను వంటలు చేసి, చూడండి. ఇందులో కృష్ణతో సరదాగా అనే వీడియోని చూడండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. కొంచెం లైక్స్ కూడా కొట్టండి. మన వీడియోలు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. కొంతమంది వంట తెలియని వాళ్ళు వాళ్ళకి చూసి చేసుకుంటారని ఇలా నేను వంటలు చేసి పెడుతున్నాను. ఇంకా అయిపోయిందండి గోంగూర అంతా. పచ్చిమిర్చితో చేసుకునే గోంగూర అన్నమాట. ఇది తొందరగానే అయిద్దండి ప్రాసెస్. మనం వీడియో చెప్పటంలో ఇలా ఉంటుంది కానండి, తొందరగా అయిపోయింది చేసుకుంటే. గోంగూర తెచ్చుకోవటం, గుంజుకోవటం, పక్కన కుక్కర్లో పెట్టుకోవటం, పచ్చిమిరకాయలు పెట్టుకోవటం, ఉప్పు, పసుపు ఈ 4 పెట్టి కుక్కర్కి వేసేస్తాం. 4 విజిల్స్ రానిస్తాం, కట్టేసుకోవటం, పొయ్యి స్టవ్ ఆఫ్ చేసుకోవటం. తర్వాత కడాయి పెట్టుకుని తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరకాయలు, చిన్నుల్లిపాయలు, మెయిన్ చిన్నుల్లిపాయలు అండి. గోంగూర దానికి చిన్నుల్లిపాయలు మెయిన్ ఉండాలి, అదే టేస్ట్ వచ్చిద్ది అనమాట. వేసి పెట్టేసుకుంటాం. అది అయిపోయింది. చూడండి, చూపించాను లాస్ట్గా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తీసి మనం గిన్నెలో పెట్టేసుకున్నాము. పొయ్యి పెట్టేస్తున్నాము. ఇప్పుడు తీసేసి గిన్నెలో పెట్టేసుకుంటున్నాము. మన వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి గోంగూర వేసుకు తింటేనండి, ఆంధ్రమాత కదా గోంగూర అంటే మనకి ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఒకసారి.
మీరు చేసుకుని చూసినాక మాకు కామెంట్లో కావాలంటే పెట్టండి, ఎలా ఉందో ఏంటో చూడండి. అది మొత్తం గిన్నెలో పెట్టేస్తాను. అందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మన వీడియోలో ఇలాంటివి ఇంకా చాలా వెరైటీలు కూడా పెడతాను. అన్నీ ఆల్ వీడియోస్ పెడుతున్నాము. ఇదిగో చూడండి, మొత్తం గోంగూర అంతా గిన్నెలో పెట్టేసుకున్నాం. కరెక్ట్గా ఉప్పు సరిపోతే అన్నీ సరిపోతే చూసాం. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు.